హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వారియర్ తెలుగు. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ప్రాబ్లం డిజైన్ ఈవెంట్ మేనేజర్. ఇది వీక్లీ కాంటెస్ట్ నెంబర్ 495లో సెకండ్ క్వశ్చన్ అనమాట. ఓకే, ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్టయితే మనకి ఏమన్నాడు, ఇనీషియల్ లిస్ట్ ఆఫ్ ఈవెంట్స్. మనకి ఈవెంట్స్ అనే పేరుతో ఒక 2 డైమెన్షనల్ అరే అనేది ఇస్తాడు. ఆ 2 డైమెన్షనల్ అరేలోని ఈవెంట్ ఐడి అండ్ ప్రయారిటీ ఉంటుంది అన్నాడు. ఓకే, మనం ఇప్పుడు ఈ క్లాస్ మొత్తాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఓకే, ఇది ఫస్ట్లో ఏమన్నాడు, ఇనిషియలైజ్ ది మేనేజర్ విత్ ఈవెంట్స్ ఐడిలోని ఈవెంట్స్ అనే ఒక 2 డైమెన్షనల్ అరేలోని ఈవెంట్ ఐడి ప్రయారిటీ ఉంటుంది అన్నాడు. నెక్స్ట్ అప్డేట్ ప్రయారిటీ అంటే ఏంటి, ఒక సెట్ అయిన ఈవెంట్ ఐడి ఇస్తాడు, మనం దాని యొక్క ప్రయారిటీ అనేది అప్డేట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, రిమూవ్స్ అండ్ రిటర్న్స్ ది ఈవెంట్ ఐడి ఆఫ్ ది యాక్టివ్ ఈవెంట్ విత్ ది హైయెస్ట్ ప్రయారిటీ. ఓకే, అంటే ఏంటి, ఇప్పుడు టాప్ ప్రయారిటీలో ఉన్న వాల్యూని మనం దాని యొక్క ఈవెంట్ ఐడి రిటర్న్ చేయాలి. అండ్ ఆల్సో ఆ సెట్ అయిన ఈవెంట్ని రిమూవ్ చేసేయాలి ప్రాసెస్ నుంచి. ఓకే, అదనమాట. ఒకవేళ ఇఫ్ మల్టిపుల్ ఈవెంట్స్ హ్యావ్ ది సేమ్ ప్రయారిటీ, ఒకవేళ టాప్ ఎలిమెంట్ యొక్క ఈవెంట్ ఐడి సేమ్ ప్రయారిటీ ఉందనుకో, ఒకదానికన్నా ఎక్కువ, అప్పుడు ఏం చేయాలి, అందులో స్మాలెస్ట్ ఈవెంట్ ఐడిని తీసుకుని రిటర్న్ చేయాలి మనం. ఒకవేళ అసలు యాక్టివ్ ఈవెంట్స్ ఏంటి లేకపోతే -1 రిటర్న్ చేయమని చెప్పాడు. ఒకసారి టెస్ట్గా చూసుకున్నట్టయితే 572794 ఉంది. ఇప్పుడు ఏమన్నాడు, పోల్ హైయెస్ట్ అడిగాడు. కాల్ చేసినప్పుడు ఏం చేయాలి, హైయెస్ట్ ప్రయారిటీ ఫస్ట్ ఇచ్చే 774. హైయెస్ట్ ప్రయారిటీ ఇది 7 కదా. 7లో ఇప్పుడు 2 ఉన్నాయి ఈవెంట్ ఐడీస్, అందులో మనం స్మాలర్ అడిగాడు కాబట్టి 2ని రిటర్న్ చేశాడు ఇక్కడ. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది, ఈ వాల్యూ అనేది హీప్ నుంచి డిలీట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏంటంది 5794 ఉంది, అంతేనా. నెక్స్ట్ ఏమన్నాడు, అప్డేట్ ప్రయారిటీ 97 అన్నాడు. అంటే ఈ 9 యొక్క ప్రయారిటీ 4 కాకుండా 7 కింద అప్డేట్ చేయమని చెప్పాడు. ఓకే, అప్డేట్ చేసాం, ఇప్పుడు 97 అయ్యింది. నెక్స్ట్ పోల్ హైయెస్ట్, ఇప్పుడు ఏమవుతుంది, 5797 ఉంది. సో 2 ప్రయారిటీస్ ఈక్వల్, 7 ఉంది. సో లీస్ట్ నెంబర్ ఎంత, ఈవెంట్ ఐడి 5. సో 5 రిటర్న్ చేశాడు ఇక్కడ. నెక్స్ట్ రిటర్న్ చేసాక ఏమవుతుంది, ఇది కూడా డిలీట్ అయిపోతుంది మొత్తం. ఓకేనా, ఓన్లీ 97 మాత్రం ఉంటుంది అనమాట హీప్లోని. నెక్స్ట్ మళ్ళీ పోల్ హైయెస్ట్ అడిగాడు. ఉన్నది ఒక వాల్యూ ఉన్నది, ఇంకా మళ్ళీ పోల్ హైయెస్ట్ అంటే ఏమొస్తుంది, ఇంకా 9 వస్తుంది ఆటోమేటిక్గా. అదనమాట క్వశ్చన్. ఓకే, డైరెక్ట్గా ఇంప్లిమెంటేషన్కి వెళ్ళిపోదాం. మనకి హీప్ వాడతాం కాబట్టి ఫ్రమ్ హీప్ క్యూ ఇంపోర్ట్ స్టార్ అంటే హీప్ క్యూ అనే మాడ్యూల్ నుంచి మనం అన్ని బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. సెల్ఫ్ డాట్ హీప్ అని ఒక లిస్ట్ తీసుకో. నెక్స్ట్ యాక్టివ్గా ఏంటో తెలుసుకోవాలి కదా మనం, దానికి ఒక డిక్షనరీ తీసుకో. తర్వాత ఏం చేయాలి, సింపుల్గా ఈవెంట్ ఐడి, ఇంకేమి ఇస్తాడన్నాడు, ప్రయారిటీ ఇస్తాడు. ఈవెంట్స్ అనే 2 డైమెన్షనల్ అరేలోనే, అంతేనా. ఇప్పుడు ఏం చేయాలి, యాక్టివ్లోనికి పుష్ చేయాలి ఈవెంట్ ఐడి యొక్క వాల్యూ, దాని యొక్క ప్రయారిటీ. స్టోర్ చేసుకున్నాం ఈ సెట్ అయిన ఈవెంట్ ఐడికి, దీని యొక్క ప్రయారిటీ ఇదని ఈ యాక్టివ్ అనే డిక్షనరీలో సేవ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏమవ్వాలి, హీప్ పుష్ అవ్వాలి. హీప్లోకి ఏం పుష్ చేయాలి, హీప్ నేమ్ ఇచ్చుకో, ఇక్కడ మనం పెట్టాం కాబట్టి. నెక్స్ట్ ప్రయారిటీ మైనస్ ఎందుకు పెట్టుకున్నామంటే మనకి మినిమం కన్సిడర్ చేస్తుంది, మనకి మ్యాక్స్ కావాలి, మ్యాక్సిమం ప్రయారిటీ పైకి రావాలంటే మైనస్ పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ ప్రయారిటీ పెట్టుకున్న తర్వాత ఏం పెట్టుకోవాలి, ఈవెంట్ ఐడి పెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ వరకు మనకి హీప్ అనేది రెడీ అయింది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ ఏం రిటర్న్ చేయాల్సిన లేదు ఫస్ట్ స్టెప్ మనం క్లాస్ డిక్లేర్ చేసినప్పుడు. ఇప్పుడు
ఆ అప్డేట్ ప్రయారిటీ సింపుల్గా అప్డేట్ చేసే యాక్టివ్లోని ఆడిచ్చిన ఈవెంట్ ఐడిలోని మనకు ముందు ఇచ్చిన ప్రయారిటీ ఉంటుంది కదా, సో దాని బదులు ఈ న్యూ ప్రయారిటీ ప్లేస్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, అప్డేట్ చేసాం యాక్టివ్లోని, మరి హీప్లో కూడా అప్డేట్ చేయాలి కదా. హీప్లో అప్డేట్ చేయకుండా సింపుల్గా ఇంకో కొత్తది వాల్యూ తీసుకొని పుష్ చేసి డైరెక్ట్గా మనం పాప్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు అది ఎలా ఎలిమినేట్ చేయాలో పాతది అప్పుడు నేను చెప్తాను. హీప్ పుష్ ఏంటి, న్యూ ప్రయారిటీ ఇంకా ఏమి ఇన్సర్ట్ చేయాలి, ఈవెంట్ ఐడి, అంతేనా. ఇప్పుడు మనం పుష్ అనేది చేసాం కొత్త వాల్యూ కూడా. తర్వాత ఏం చేయాలి, వైల్ సెల్ఫ్ డాట్ హీప్ ఉన్నంత వరకు కండిషన్ ఇచ్చేయాలి. ఒకవేళ హీప్ అయినట్టయితే మైనస్ ఉన్నట్టు అని చేయాలి. ఇప్పుడు హీప్ ఉంటే ప్రయారిటీ ఈవెంట్ ఐడిని పాప్ చేసుకోవాలి. హీప్ పాప్ సెల్ఫ్ డాట్ హీప్, ఓకేనా. పాప్ చేసుకున్నాం. మనం ఇన్సర్ట్ చేసినప్పుడు నెగిటివ్ వాల్యూస్ ఇన్సర్ట్ చేసాం, సో పాప్ చేసినప్పుడు కూడా నెగిటివ్ వాల్యూస్ కదా వస్తాయి. ఇప్పుడు ఆ వాల్యూని పాజిటివ్గా మార్చాలి. ప్రయారిటీ ఈక్వల్ టు నెగిటివ్ ప్రయారిటీ, ఓకే. ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఆ సర్టెన్ ఈవెంట్ ఐడి అనేది యాక్టివ్లో ఉంటే మనం ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అండ్ మనం అప్డేట్ చేశాక వచ్చిన ప్రయారిటీ ఉంటుంది కదా, ఆ ప్రయారిటీకి ఈ కరెంట్ ప్రయారిటీ అనేది ఈక్వల్ అవ్వాలి. అప్పుడే కదా మనకి అది రిమూవ్ చేయని తెలుస్తుంది, ఓకేనా. అప్పుడు ఏం చేయాలి, డిలీట్ చేయాలి. ఏంటి, సెల్ఫ్ డాట్ యాక్టివ్లో ఉన్న ఈవెంట్ ఐడి, అంతేనా. రిటర్న్ చేయాలి ఏంటి, ఈవెంట్ ఐడి. ఎప్పుడైతే మనం డిలీట్ అంటే ప్రీవియస్గా ఆ ఈవెంట్ ఐడిని పర్ఫామ్ చేసామో ఆటోమేటిక్గా డిలీట్ చేసేస్తున్నాం వెంటనే. సో మళ్ళీ అదే ఈవెంట్ ఐడితో ఇంకో ప్రాసెస్ వచ్చిందనుకో, మనం ఆల్రెడీ ముందు ప్రాసెస్ చేసాం కదా, సో ఇది కరెక్ట్ ప్రాసెస్ అనమాట ఎగ్జిక్యూషన్కి. ఒకసారి రన్ చేస్తున్నాను, రన్ టైం ఎర్రట. ఓకే, మన ఇక్కడ క్లాస్లో ఇవ్వకూడదు వాల్యూ, పైన ఇవ్వాలి. సరే రన్ చేస్తా మళ్ళీ, ఇంకేమైనా ఎర్రర్స్ ఉన్నాయేమో. నేమ్ ఎర్రర్ అట, ఈవెంట్ ఐడి ఇస్ నాట్ డిఫైన్డ్. ఇక్కడ టీ స్పెల్లింగ్ మిస్టేక్. సబ్మిట్ చేస్తున్నాను.
ఓకే. అది గైస్ ఈరోజు సొల్యూషన్. ఒకవేళ వేరే లాంగ్వేజ్‌లో కూడా సొల్యూషన్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. చెక్ చేయండి. అండ్ ఆల్సో ఇప్పటి వరకు నా ఎఫర్ట్ మీకు కనిపించినట్టయితే ఖచ్చితంగా ఛానల్ ఫాలో అవ్వండి. అండ్ అలాగే మీరు డైలీ లీడ్ కోడ్‌లు ఇప్పటి వరకు ఎన్ని ప్రాబ్లమ్స్ చేశారో కింద కామెంట్ చేయండి. తెలుసుకుందాం మామూలుగా. అండ్ ఆల్సో డైలీ లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ నాతో కలిసి సాల్వ్ చేయాలనుకుంటే ఛానల్ ఇప్పుడే ఫాలో చేయండి. డైలీ లీడ్ కోడ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి మాత్రం షేర్ చేయండి గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.